వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే అండి ఈరోజు స్వీట్ పొటాటోతో మీ ముందుకు వచ్చాను. అయితే స్వీట్ పొటాటోని ఎలా ఉడికించుకోవాలో, తక్కువ వాటర్ వేసుకొని స్వీట్నెస్ తగ్గకోకుండా చిలకడ దుంపని ఎలా ఉడికించుకోవాలో చూపించేస్తానండి. ఈ వింటర్ సీజన్లో చిలకడ దుంపని మిస్ అయితే మరి తెచ్చేసుకోనండి. నేను ముందుగా అయితే ఇక్కడ ఒక ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. అందులోకి 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని ఇలాగా వాటర్ పెట్టుకొని మొత్తం ఇడ్లీది ప్లేట్ వేసుకొని అందులో ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి పెద్దవి కాబట్టి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. లేకపోతే తొందరగా బాయిల్డ్ అవ్వవండి. తర్వాత ఇలాగ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 20 మినిట్స్ ఉడికించుకోనండి చాలు. చూడండి, నేను ఇక్కడ ఒక కత్తి తీసుకొని ఇలాగా దీనికి ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటా అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. అసలు వాటర్ ఓన్లీ ఆవిరితోనే ఉడికిపోయే దుంపలు ఇవి. దీని చిలకడ దుంపలో ఉన్న రహస్యమే అదే కదండి. చాలా గట్టిగా ఉన్న 20 మినిట్స్లో ఉడికిపోయేది. చాలా బాగుంటుంది. దీని పోషక విలువలు ఉంటాయండి. ఈ వింటర్ సీజన్లో ఇలా తెచ్చుకోనండి. ఎలా ఉడకపెట్టుకోవాలో చూపించాను. మరి ఇంకొక పద్ధతిలో చూపిస్తానండి. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.